అందరికీ నానునగర్ తండ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మేము ఇక్కడ వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అంటే, మీ అందరికీ తెలుసు, నూతనంగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ ఎన్నికల సమయంలో చేసినటువంటి వాగ్దానాల అమలు మేరకు వాళ్ళు ప్రజాపాలన సదస్సులు అనే పేరుతోటి వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే 6 గ్యారంటీలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేసే పథకంలో భాగంగా ఒక సదస్సులాగా నిర్వహించి, ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి ఆవాసంలో సదస్సులాగా నిర్వహించి మీ అందరినీ కలిసి మీకు ముందే ముద్రించినటువంటి అప్లికేషన్ ఫామ్స్ అందజేసి మీ నుంచి ఆ దరఖాస్తులు తీసుకోవాలి. ఆ దరఖాస్తుల్లో ప్రభుత్వం అమలు చేసినటువంటి గ్యారంటీలకు సంబంధించినటువంటి స్కీములన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటారు. అందులో మీకు ఏవైతే వర్తిస్తాయో, మీకు అర్హత ఉన్నటువంటి స్కీములు ఏవో గుర్తించి దాంట్లో మీరు టిక్ చేసి పంపిస్తే, ఎంచుకొని పంపిస్తే వాటి మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సో అందులో భాగంగానే మనం ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో మొదటగా మీకు ముఖ్యమంత్రి గారి సందేశం చదివి వినిపించాల్సి ఉంటుంది. ఈ సందేశం చదివిన తర్వాత మిగతా కార్యక్రమం మనం మీకు ఆ పథకం గురించి, ఈ అప్లికేషన్ పెట్టుకునే విధానం గురించి మీకు అవగాహన కల్పిస్తాము. ఈ కార్యక్రమంలో ముందుగా సభాధ్యక్షులు సర్పంచ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి గారు, ఏపీఓ గారు, మరి ఇతర పెద్దలందరికీ కూడా, అట్లనే ఇక్కడ హాజరైనటువంటి గ్రామస్తులందరికీ కూడా నమస్కారం. ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం. అందరికీ నమస్కారం. ప్రజాపాలనను కోరుకొని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం 6 గ్యారంటీల ఫైల్పై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లో తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సాయం చేయడమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత వంటి పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము. కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి, తెలంగాణ. సో ఈ కార్యక్రమంలో సరే మీకు బేసిక్గా ఈ పథకం గురించి కొద్దిగా అవగాహన కల్పిస్తాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాసెస్ గురించి. తర్వాత మీకు ఏదైనా సందేహాలు ఉంటే చివరిలో అడగండి. అందరూ ఒకసారి కాకుండా ఒక్కొక్కరుగా మీ సందేహాలు ఏమైనా ఉంటే చివరిలో అడగండి. ఈ కార్యక్రమంలో మనం ఈరోజు ఇక్కడ సమావేశం అయినప్పుడు మొదట మీ అందరికీ కూడా ఒక రోజు ముందుగా అప్లికేషన్ ఫామ్స్ ఇంటి వద్ద పంపించడం జరిగింది. మీ అందరికి వచ్చాయని అనుకుంటున్నాం. వచ్చాయమ్మా? అప్లికేషన్ ఫామ్స్ అందరికి వచ్చాయి. కుటుంబానికి ఒక దరఖాస్తు ఫామ్ ఇస్తారు. ఒక ఇంట్లో 3 కుటుంబాలు ఉంటున్నా ముగ్గురికి 3 కార్డులు సపరేట్గా ఇస్తాం. 3 అప్లికేషన్స్. మనకి కుటుంబం లెక్క, ఇల్లు కాదు. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఎందుకు ఒక రకంగా కొత్తది అంటే, గతంలో మీకు ఏదైనా ఒక స్కీమ్ కావాలి అంటే, ఒక బెనిఫిట్ కావాలి అంటే, పెన్షన్ కావాలి ఒక దరఖాస్తు పెట్టాలి, రేషన్ కార్డు కావాలి ఒక దరఖాస్తు పెట్టాలి, అట్లనే ఇందిరమ్మ ఇల్లు కావాలి మళ్ళీ ఒకసారి దరఖాస్తు పెట్టాలి. ఇట్లా ఏ స్కీమ్ పెట్టినా దానికి ఒక అప్లికేషన్, మళ్ళీ జిరాక్స్లు, మళ్ళీ ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఈ దరఖాస్తు ఒక సమీకృతమైనటువంటి దరఖాస్తు, ఇంటిగ్రేటివ్ నేచర్ ఆఫ్ దీని స్వభావం ఎలాంటిదంటే, ఇప్పుడు ప్రభుత్వం ఏవైతే గ్యారంటీలు మీకు ఇస్తుందో అవన్నిటి కూడా కలిపి ఒకటే దరఖాస్తు పొందుపరిచారు. మీకు ఉదాహరణకు దాంట్లో మొట్టమొదటిది అనేది మీకు తెలియాలి. ఈ మహాలక్ష్మి 19 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు మధ్యలో గల మహిళలకు ప్రభుత్వం ప్రతి నెల 2,500 రూపాయలు వాళ్ళ ఆర్థిక స్థాయిని బట్టి, అర్హతలను బట్టి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లయితే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేయడం జరుగుతుంది. బయట మార్కెట్లో అది సుమారుగా 1000 రూపాయల పైన ఉన్నట్టుంది. 1000 రూపాయల వరకు ఉంది కదా. సో సగానికి సగం ధరలోనే గ్యాస్ సిలిండర్ వస్తుంది ఇంటికి. వాటిలో మీరు రాసేటప్పుడు మీరు ఏ గ్యాస్ కంపెనీ వాడుతున్నారు,
సంవత్సరానికి సుమారుగా ఎన్ని సిలిండర్లు పడతాయి. కరెక్ట్‌గా చెప్పినన్నే వాడాలని ఏమి లేదు. మీరు ఒక నెల ఒక సంవత్సరంలో 12 కావచ్చు, ఒక సంవత్సరంలో 6 కావచ్చు, ఒక సంవత్సరంలో 8 కావచ్చు. అప్పుడు మీరు ఉన్న పరిస్థితిని బట్టి అట్లనే రైతు భరోసా. రైతు భరోసా కింద 2, 3 రకాలుగా అడిగాము. రైతు భరోసాలో సొంత భూమి పట్టదారు పాస్‌బుక్ కలిగి ఉండి ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులు ఎవరైనా సరే పట్టాదారు పాస్‌బుక్ నెంబర్ వేసి ఎంత భూమి ఉంది వాళ్ళకి ఆ వివరాలు రాసి కౌలు తీసుకున్నటువంటి పాస్బుక్ వివరాలు, ఆ ROFR భూమి కౌలు చేస్తుంటే ఆ క్లెయిమ్ వివరాలు అవి రాసి దాంట్లో కౌలు రైతు అన్న దగ్గర టిక్ చేయాలి. ఒకవేళ ఒక రైతుకి కొంత సొంత భూమి ఉండి కొంత కౌలు కూడా చేస్తున్నాడు. సో సొంత భూమి అన్న దగ్గర పెట్టేసి అక్కడ ఎంత ఉందో రాయండి, కౌలు అన్న దగ్గర టిక్ పెట్టి అక్కడ ఎంత ఉందో రాయండి. 2 వివరాలు సపరేట్గా నమోదు చేయండి. అసలు భూమి లేదు, వ్యవసాయం చేయట్లేదు, కానీ వ్యవసాయ పనులకు వెళ్తున్నారు, కూలి పనికి. వ్యవసాయ కూలి పనికి వెళ్తున్న వాళ్ళైతే వ్యవసాయ కూలీగా దాంట్లో టిక్ చేసి దానికి సంబంధించినటువంటి బాక్స్లో గుర్తుపెట్టి టిక్ పెట్టి అక్కడ మీ ఉపాధి హామీ జాబ్ కార్డు 19 అంకెల జాబ్ కార్డు ఉంటుంది. ఆ జాబ్ కార్డు మొత్తం రాయాలి, నెంబర్లు. చివరి 4-5 అంకెలు వేసి వదిలేయటం కాదు, పూర్తిగా జాబ్ కార్డు నెంబర్ మొత్తం రాయాలి. ఎవరైనా రాయకపోతే ఇప్పుడు కూడా రాసుకోండి వచ్చి, ఆల్రెడీ కొంతమంది ఇచ్చారు కాబట్టి. సో రైతు భరోసా తర్వాత ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లు మీ అందరికి తెలుసు, గతంలో కూడా ఈ స్కీమ్ నడిచింది. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇందిరమ్మ ఇంటి పథకం కింద చాలా మందికి ఇల్లు కట్టించారు ఊళ్ళల్లో. మళ్ళీ అదే పేరుతోటి ఇల్లు కట్టించేటువంటి పథకం ఒకటి. ఇందులో సొంత ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది, గ్యారంటీ. సో అది ఒక స్కీమ్ దీంట్లో ఉంటుంది. ఎవరు అర్హులు? ఎవరికైనా సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళు, ఇల్లు కట్టుకోవడానికి అవసరమైనటువంటి వాళ్ళు, వాళ్ళ రేషన్ కార్డు, అంతకుముందు వాళ్ళకి పక్కా ఇల్లు ఉండకూడదు. స్కీమ్ దీంట్లో ఉంటుంది. ఎవరు అర్హులు? ఎవరికైనా సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళు, ఇల్లు కట్టుకోవడానికి అవసరమైనటువంటి వాళ్ళు, వాళ్ళ రేషన్ కార్డు, అంతకుముందు వాళ్ళకి పక్కా ఇల్లు ఉండకూడదు. మిగతా అన్ని విధాలుగా అర్హత కలిగి ఉన్నట్లయితే వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తారు. అలాగే దీంట్లో ఎవరైనా గతంలో తెలంగాణ ఉద్యమంలో కేసుల్లో ఉండి కొట్లాడి, అప్పుడు గవర్నమెంట్తో కొట్లాడి ఉద్యమం కోసం పోరాడిన వాళ్ళు ఎవరైనా ఉండి దాని మీద జైలుకు పోయే కేసులు అయి ఉంటే వాళ్ళకి కూడా దాంట్లో వివరాలు అడిగారు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వివరాలు ఇవ్వాలి. ఇస్తే వాళ్ళకి కొంచెం ప్రాధాన్యత ఉంటుంది. దీంట్లో అందరికంటే ముందు వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం తర్వాత పరిశీలిస్తుంది. ఈ విధి విధానాలు ఇంకా ఏవి కూడా ఖరారు కాలేదు. ఈ అప్లికేషన్లు అన్నీ వచ్చిన తర్వాత ఏ స్కీమ్కి ఎలాంటి విధి విధానాలు రూపొందించాలి ఇవన్నీ కూడా కాలక్రమేణా కొద్ది రోజుల్లోనే మొత్తం అన్ని కూడా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళు మీకు తెలియజేస్తారు. అట్లానే నెక్స్ట్ గృహజ్యోతి పథకం. ఈ గృహజ్యోతి పథకం అంటే ఏంటి? గృహజ్యోతి పథకం అంటే ఇంటికి 200 యూనిట్ల లోపు కరెంటు వాడుకునే వాళ్ళకి ప్రతి ఇంటికి కూడా మేము ఉచిత కరెంటు ఇస్తాము అని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ పథకం కూడా మీరు ఇంట్లో మీటర్ ఉండి ఆ సర్వీస్ నెంబర్ కనుక దీంట్లో రాసి ఉంటే మీరు దీంట్లో కూడా టిక్ చేసుకోవచ్చు. 200 యూనిట్ల లోపు ఉంటే, అది కూడా 200 యూనిట్ల కంటే ఎక్కువ వాడుతున్న వాళ్ళైతే అది కూడా ఉంది ఒక బాక్స్, దాంట్లో టిక్ చేయండి అబౌవ్ 200 అని. సో అంతే కదమ్మా, అబౌవ్ 200 అని ఒక బాక్స్ దాంట్లో టిక్ చేయండి. ఇందులో సర్వీస్ నెంబర్ రాసేటప్పుడు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, కానీ మీ బిల్లు ఒకసారి చూసుకొని ఆ బిల్లులో 8 అంకెల నెంబరు ఒకటి ఉంటుంది, అది USC నెంబర్ అని. అది కొత్త బోల్డ్ లెటర్స్ అంటే పెద్ద అక్షరాలతో ఉంటుంది. అది దాని కింద SC నెంబర్ అని ఇంకోటి చిన్న అక్షరాలతో ఉంటుంది, కానీ పైన పెద్ద అక్షరాలతోటి USC నెంబర్ అని ఉంటుంది. ఆ నెంబర్ని నమోదు చేయాలి మీరు. ఒకవేళ మీరు అద్దెకుంటున్నారు ఎవరింట్లో ఉన్నా, ఇక్కడ పల్లెటూరులో జనరల్గా అటువంటి పరిస్థితి ఉండదు. చిన్నదో పెద్దదో ఏదైనా సొంత ఇంట్లోనే ఉంటుంది, కానీ అద్దెకుండే వాళ్ళు ఎవరు ఉండదు. ఒకవేళ ఉన్నట్లయితే ఆ ఇంటి ఓనర్ పేరు మీద ఉంటుంది కాబట్టి మీరు ఆ వివరాలు నమోదు చేయండి. బట్ రెంటెడ్ హౌస్ అని రాయండి. సర్వీస్ రిజిస్టర్డ్ కన్స్యూమర్ ఎవరు, ఒరిజినల్గా ఎవరి పేరు మీద ఉంది మీరు దాంట్లో రాసి దాంట్లో అద్దెకుంటున్నామని రాయండి. ఎవరైనా ఇంట్లో ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు, ఇంకా కరెంట్ మీటర్ రాలేదు, రేపు ఎల్లుండో వస్తుంది, మీరు రాయండి, టిక్ పెట్టండి గృహజ్యోతి పథకం కింద కావాలి. కానీ కింద ఏం రాస్తారు అంటే సర్వీస్ కనెక్షన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాము, రేపు ఎల్లుండో వస్తుంది, 2-3 రోజుల్లో సర్వీస్ కనెక్షన్ వస్తుంది అని రాయండి. సో దట్ అప్లికేషన్ పక్కకి పెట్టకుండా ఉంటుంది. ఇక లాస్ట్ది మనకి
ఇప్పుడు చేయూత అనే పేరుతోటి వచ్చిన పథకం, గతంలో ఆసరా అనే పేరుతో ఉండేది పెన్షన్లు. ఈ పెన్షన్లు తీసుకోవడానికి చాలా మందికి అర్హత ఉంటుంది. ఎట్లా? ఒకటి వృద్ధాప్య పెన్షన్. 57 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఇంట్లో భార్యాభర్తల్లో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి మాత్రమే వస్తుంది ఓల్డ్ ఏజ్ పెన్షన్, ఇద్దరికి రాదు. సో ఎవరైనా ఒకళ్ళు దాంట్లో దరఖాస్తు చేయాలి. నెక్స్ట్ వితంతు పెన్షన్. భర్త డెత్ సర్టిఫికేట్ ఉండి వాళ్ళు కనుక బీపీఎల్ ఫ్యామిలీ ఉండి మీ దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి కుటుంబాలు అయ్యింది, మిగతా అన్ని విధాలుగా అర్హత ఉంటే వాళ్ళకి కూడా వితంతు పెన్షన్ వస్తుంది. పెళ్లి కానిటువంటి మహిళలు, ఇంకా పెళ్లి వయసు దాటిపోయినటువంటి మహిళలు, లేదా పెళ్ళైన తర్వాత భర్తచే వదిలేయబడినటువంటి వాళ్ళు ఎవరైనా అట్లా నిరాదరణకు గురైనటువంటి మహిళలు ఉంటే, ఒంటరి విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళైనా ఉంటే ఒంటరి మహిళల కేటగిరీ కింద కూడా పెన్షన్ వస్తుంది. అది కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వికలాంగుల పెన్షన్ కింద అప్లై చేయాలి అంటే దివ్యాంగుల కోటాలో మీరు సదరం సర్టిఫికేట్ కంపల్సరీ పెట్టాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్ కంపల్సరీ పెట్టాలి. ఆ సర్టిఫికేట్ పెట్టుకుంటే వికలాంగుల పెన్షన్ కేటగిరీలో అర్హత ఉంటుంది, పెట్టుకోవచ్చు. తర్వాత మన దగ్గర లేరు, బహుశా ఎవరు ఉండకపోవచ్చు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్ఐవి పేషెంట్స్, డయాలసిస్ పేషెంట్లు, ఇట్లా వీళ్ళు కూడా పెన్షన్కి అర్హత కలిగి ఉంటారు. వాళ్ళకి కూడా డయాలసిస్ అండ్ అతను హెచ్ఐవి పేషెంట్స్కి మెడికల్ ఆఫీసర్ నుంచి రిపోర్ట్ పంపిస్తారు డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్కి, వాళ్ళకి అటు పెన్షన్ అటు వస్తుంది. మీరు కావాలంటే దీంట్లో టిక్ చేయాలి ఆ కాలంలో. ఆ తర్వాత ఎప్పుడో సర్టిఫికేట్లు అడుగుతారు, మెడికల్ ఆఫీసర్ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకుంటారు, అది వేరే విషయం. ఇంకా ఈ పెన్షన్స్లో ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు తీసుకుంటున్నారో పెన్షన్, వాళ్ళు మాత్రం దాంట్లో టిక్ చేయొద్దు. వాళ్ళు మళ్ళీ దాంట్లో టిక్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ వచ్చే పెన్షన్లు ఎటు పోవు, ఆల్రెడీ వచ్చే రైతు బంధు ఎటు పోదు, వాళ్ళు మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు రైతు భరోసా అని పేరుతో. సో ఇప్పుడు దాంట్లో వచ్చే వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారు, మేము ఎంక్వైరీ చేసాము, ఆన్లైన్ చేసాము కానీ ఇంకా పెన్షన్ రావట్లేదు, లేదా అసలు ఆన్లైన్ కూడా కాలేదు, మా దగ్గర ఆఫీస్లో పెండింగ్ ఉంది, ఆన్లైన్ ఓపెన్ చేయలేదు, ఆ పోర్టల్ ఇంకా మాకు ఓపెన్ కాలేదు అని, అలాంటి వాళ్ళు వెయిటింగ్లో ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఇప్పుడు మీకు ఏ సర్టిఫికెట్లు అవసరం లేదు, దీనికి ఇన్కమ్ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు ఏమీ అవసరం లేదు. ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్ పెట్టండి. రేషన్ కార్డు ఒకవేళ వ్యక్తికి కనుక లేకపోతే, ఆ దరఖాస్తు చేసే వ్యక్తికి వాళ్ళ తల్లిదండ్రుల రేషన్ కార్డు ఉంటే అదే నెంబర్ దీంట్లో రాయండి, వాళ్ళు కూడా పెట్టుకుంటారు దరఖాస్తు. వాళ్ళ దరఖాస్తులో వాళ్ళు ఆ రేషన్ కార్డు వాడుకుంటారు. కొడుకులు కూతుర్లు కూడా అదే నెంబర్ వాడుకోవచ్చు, ఏం తప్పులేదు. తల్లిదండ్రులు వాడుకున్నారు కదా ఆ నెంబర్, దాంట్లో పెళ్లి కాకముందు వీళ్ళ పేరు ఉంటుంది కదా, వాళ్ళు వాడుకోవచ్చు. అసలే రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు లేదు, తల్లిదండ్రులు కూడా లేకుంటే లేదు అని రాయండి. తర్వాత బయట తీసుకొచ్చిన అప్లికేషన్స్ ఎవరైనా మీకు చెప్తున్నారు దీంట్లో డబ్బులు ఇస్తే ఇవి చేపిస్తాము, అప్లికేషన్ 50 రూపాయలు ఇస్తే ఇస్తాము ఇట్లా, లేదా జిరాక్స్ కావాలి, దీనికి క్యాష్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఈ కొంతమంది జిరాక్స్ సెంటర్ల వాళ్ళు, నెట్ సెంటర్ల వాళ్ళు ఊరికే వాళ్ళకి ఇప్పుడు మంచి వ్యాపారం జరుగుతుంది కదా ఈ టైంలో, అందుకని ప్రచారం చేస్తూ ఉంటారు వాట్సాప్లో అబద్ధాలు, అవి మీరు నమ్మకూడదు. ఏ సర్టిఫికేట్ దీనికి మేము అడగట్లేదు, ఓన్లీ ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్ మాత్రమే అడుగుతున్నాము. అది కాక మీరు పెట్టాల్సింది ఏంటంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అంత మాత్రమే పెట్టాలి. అవన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ నమోదు చేసుకొని ప్రతి అప్లికేషన్కి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది, అది మీకు ఇస్తారు. అప్లికేషన్ తీసుకున్న తర్వాత రసీదు చింపి మీకు ఇస్తారు, దాంట్లో లాస్ట్ పేజ్, అది మీరు జాగ్రత్త పరచుకోవాలి. తర్వాత ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీరు చూపించాలి. ఇది అందరికీ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటే రాసి ఎంత ఉందో రాయి, భార్య పేరు మీద ఉన్న వివరాలు రాసి ఎంత ఉందో రాయి, అక్కడ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడు చూసుకుంటారు. భార్య పేరు ఉంది కదా కింద. డౌట్ ఏంటంటే సార్, అంటే ఇద్దరు కలిపితే 12 ఎకరాలు వస్తుంది, 10 ఎకరాలు దాంట్లో రైతు బంధు రెండుసార్లు తీసుకున్నప్పుడు ఆయన పేరు మీద 2 వస్తాయి, భార్య పేరు మీద వస్తారు. తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు వచ్చినప్పుడు క్యాష్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఈ కొంతమంది జిరాక్స్ సెంటర్ల వాళ్ళు, నెట్ సెంటర్ల వాళ్ళు ఊరికే వాళ్ళకి ఇప్పుడు మంచి వ్యాపారం జరుగుతుంది కదా ఈ టైంలో, అందుకని ప్రచారం చేస్తూ ఉంటారు వాట్సాప్లో అబద్ధాలు, అవి మీరు నమ్మకూడదు. ఏ సర్టిఫికేట్ దీనికి మేము అడగట్లేదు, ఓన్లీ ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్ మాత్రమే అడుగుతున్నాము. అది కాక మీరు పెట్టాల్సింది ఏంటంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అంత మాత్రమే పెట్టాలి. అవన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ నమోదు చేసుకొని ప్రతి అప్లికేషన్కి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది, అది మీకు ఇస్తారు. అప్లికేషన్ తీసుకున్న తర్వాత రసీదు చింపి మీకు ఇస్తారు, దాంట్లో లాస్ట్ పేజ్,
అది మీరు జాగ్రత్త పరచుకోవాలి. తర్వాత ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీరు చూపించాలి. ఇది అందరికీ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటే రాసి ఎంత ఉందో రాయి, భార్య పేరు మీద ఉన్న వివరాలు రాసి ఎంత ఉందో రాయి. అక్కడ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడు చూసుకుంటారు. భార్య పేరు ఉంది కదా కింద. డౌట్ ఏంటంటే సార్, అంటే ఇప్పుడు ఇద్దరు కలిపితే 12 ఎకరాల దాకా వస్తుంది. 10 ఎకరాల దాకా రైతు బంధు రాదు. వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు. 2 సార్లు తీసుకున్నప్పుడు ఆయన పేరు మీద, రెండోసారి భార్య పేరు మీద అట్లా కాదు సార్. వస్తుంది. తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు ఎవరి పేరు మీద ఉందో అది రాసుకొని వెళ్తారు. ఆమెకు వచ్చిన ఇంట్లో మనిషే కదా, ఆమె ఖాతాలో పడతాయి పైసలు అంతే. రెండో కాకపోతే గవర్నమెంట్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ పథకాల ద్వారా ఎంత బడ్జెట్ అవసరం పడుతుంది అనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు అది ఎట్లా మెన్షన్ చేయాలి అందులో? వాళ్ళు ఇప్పుడు మనకి ప్రూఫ్ అనేది పెట్టుకోవాలి. మీకు ఆ సర్వే వాళ్ళకి ఎందుకు కట్ అవుతుంది అంటే మాకు వస్తుంది కదా ఎట్లా రైతు బంధు, మళ్ళీ మీకు ఇస్తే మాకు రాదు. పేరు మీద రాసుకోవడం కుదరదు. కానీ మీరు అన్నట్టు రైతులకి కౌలుకి ఇచ్చిన తర్వాత కూడా రైతు బంధు వస్తుంది కాబట్టి, పట్టాదారికి రైతు బంధు వస్తుంది కాబట్టి వాళ్ళకి వచ్చే డబ్బులు పోతాయి కాబట్టి జనరల్గా వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడతారు. ఎవరు ఇయ్యరు, మీరు కూడా ఇయ్యరు. భార్య భర్తలకు పెళ్ళైనప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఆడవాళ్ళదేమో వాళ్ళ అమ్మోళ్ళ దాంట్లో ఉంటుంది పేరు, మగవాళ్ళకేమో వాళ్ళ అమ్మోళ్ళ దాంట్లో. అయితే ఇప్పుడు 2 రేషన్ కార్డు నెంబర్లు అక్కడ రాయమంటారా? భార్య పేరు మీద అప్లికేషన్ పెట్టింది, వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డులో ఉన్న నెంబర్ రాయండి. ఇంకేం అవసరం లేదు. ఒకటే అప్లికేషన్ పెట్టింది అవసరం లేదు. కొంతమందికి ఎకరాలు తప్పు పడింది, కొంతమందికి నెంబర్ వచ్చింది కానీ బుక్ రాలేదు, కొంతమందికి బుక్ వచ్చింది నెంబర్ వచ్చింది కానీ రైతు బంధు రాలేదు, కొంతమందికి రైతు బంధు వస్తుంది కానీ అసలు నెంబర్ కూడా తెలియదు. ఇట్లా ఉన్నారు. ఫోటో తీసుకున్నాం సార్. मरता करे छे ना एप्लीकेशन लेना మేడం ये रैत बंधु अंगारी जन अब अवसर कोई क्लेम नंबर घालती का इब्बंदी का मैडम